హాయ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడైతే ఒక దావత్ గురించి చెప్పబోతున్నాను. సో గ్రిల్ చికెన్ని మనం ఏ విధంగా చేసుకోవాలి, దావత్ మన ఫ్రెండ్స్ సర్కిల్లో మన వాళ్ళతోటి ఏ విధంగా ఎంజాయ్ చేయాలి, ఇప్పుడు ఈ గ్రిల్ చికెన్ మనం ఏ విధంగా రెడీ చేసుకుంటే బాగుంటుంది, ఏ విధంగా దావత్ చేసుకోవాలి అన్న విషయం గురించి ఈ వీడియోలో పూర్తిగా చూపిస్తాను. చికెన్ అయితే రెడీ చేస్తున్నాం. జస్ట్ చీకులతోటి మనం కాల్స్తున్నాం అనమాట. మంచిగా ఫ్రెష్గా అయితే ఫ్రెష్ చికెన్ తీసుకొచ్చినాము. ఇందులో నుంచి మనోడైతే మొత్తం ఇట్లా ఒక చిన్న కుండలా మీరు కూడా ట్రై చేయొచ్చు. ఇలా ఇబ్బంది ఏమి ఉండదు. మీరు నా ఫ్రెండ్స్ అంతా కలిసి దావత్ చేసుకోవాలనుకుంటే ఈ విధంగా మంచి ఉప్పు కారం పసుపు అది వేసుకొని ఇట్లా మంచిగా రెడీ చేసుకున్నట్లయితే ఇట్లా చీకులు అయితే ఉంటాయి, మనకు మార్కెట్లో దొరుకుతాయి. ఆ మార్కెట్లో దొరికిన వాటిని తీసుకొని ఈ విధంగా రెడీ చేసుకుంటే ఇక మనవాడైతే మొత్తం అయితే ఇట్లా ఫ్రెష్గా అయితే చీకుల్ని అరేంజ్ చేస్తున్నాడు. మీరు మా వీడియో ఇప్పుడే చూసినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ మాకు ఎంతో అవసరం. సో మీ సపోర్ట్ వల్ల ఇంకా మరిన్ని వీడియోలు చేస్తాము. సో ఇక్కడ మనము బార్బిక్యూస్ తోటి మనం చికెన్ గ్రిల్ ఎలా చేయాలన్నది పూర్తిగా చూపిస్తాను. సో మేమైతే ఫ్రెష్ చికెన్ తీసేసుకొని కుండలో మనకు అందుబాటులో ఉన్నటువంటి కుండలో ఉప్పు కారం పసుపు తగినంత చేసేసుకొని సో ఆ విధంగా అయితే మంచిగా మిక్స్ చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ అట్లా పక్క పెట్టేసుకొని సో తర్వాత మనకు అందుబాటులో ఉన్నటువంటి చీకులు అంటే ఆ స్టిక్స్ ఉన్నాయి కదండి, ఆ స్టిక్స్ తోటి మనము మంచిగా ఆ విధంగా ఎక్కించినట్లయితే పక్క పెట్టేసుకొని సో మనం ఒకటి అట్లా మనకు ఎంత అవసరం ఉంటుందో అంత చేసుకోవాలి. మంచి పచ్చని వాతావరణంలో ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా మంచి లొకేషన్ అయితే మేము అరేంజ్ చేసినాము. సో మేము ముందుగానే ప్లాన్ చేసేసుకొని సో మంచి వాతావరణంలో అయితే మేము ఫిక్స్ చేసుకున్నాము. సో మనకు వాటర్ ఫెసిలిటీ కూడా అందుబాటులో ఉంది. సో మన ఫ్రెండ్స్ కూడా అక్కడ మంచిగా క్లీన్ చేసేసుకుంటున్నారు వాళ్ళంతా. మనము ఈ విధంగా తీసుకున్నటువంటి చికెన్ని స్టెప్ బై స్టెప్గా మనము అట్లా చేసుకోవాలి. సో మేము ఏం చేసామంటే మనకు వైట్ కళ్ళు ఉంటుంది కదా, ఈతకళ్ళు. సో మన తెలంగాణలో ఈతకళ్ళు చాలా ఫేమస్ కాబట్టి మేము ఈతకళ్ళు ముందే వేపేసుకున్నాము. సో మేము ఒక నలుగురం కలిసి మంచి ఈతకళ్ళు వేపేసుకొని మంచి వాతావరణంలో అయితే కూర్చున్నాము. సో మనవాడైతే మొత్తం ప్రిపేర్ చేస్తున్నాడు. సో మిగతా వాళ్ళు కూడా వాళ్ళ పనుల్లో చాలా బిజీలో ఉన్నారు కాబట్టి వాళ్ళని చూపించలేకపోతున్నాను. సో చూడండి. సో మీరు కూడా ఫ్రెండ్ సర్కిల్లో చేయాలనుకున్నట్లయితే మీరు ముందే ప్లాన్ చేసుకోవాలి. ముందే ప్లాన్ చేసేసుకొని మంచిగా ఇది చేసేసుకుంటే మస్తు అద్భుతంగా అనిపిస్తుంది. ఆ ఎంజాయ్మెంటే వేరు ఉంటుంది. సో మీరు ఎప్పుడైనా ట్రై చేయాలనుకున్నట్లయితే మీరు ఇలా ట్రై చేయండి. చాలా ఎంజాయ్మెంట్ అనిపిస్తుంటుంది. మన ఫ్రెండ్ సర్కిల్లో ఉంటారు కదా ఎవరో ఒకరు ఈ విధంగా చేసేవాళ్ళు. సో మనకు తగినంత తీసేసుకొని చేసుకోవడం బెస్ట్. సో ఈ విధంగా మనకు అట్లా గుచ్చుకున్నటువంటి ఆ చీకులు ఉన్నాయి కదా, సో మాకు అందుబాటులో అక్కడ వంట వెలిగించేసి మేము స్టార్ట్ చేసాము. ఈ విధంగా మేము తీసుకున్నటువంటి చీకుల్ని ఇట్లా బార్బిక్యూస్ని ఎక్కించేసుకొని ఈ విధంగా అయితే చేస్తున్నాను. చూడండి, చాలా బాగా వస్తుంది. టేస్ట్ మాత్రం సూపర్ వస్తుందండి. మీరు జస్ట్ కాల్చిన చికెన్ని తింటే ఎంత టేస్ట్ అనిపిస్తుంది అంటే అంత టేస్ట్ అనిపిస్తుంది. సో మీరు కూడా చూసుకోవచ్చు. చాలా మంచి పీస్ఫుల్ అట్మాస్ఫియర్లో మేము కూర్చున్నాము. చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి, చాలా అద్భుతంగా అనిపిస్తుంది. సో మీరు కూడా ఎప్పుడైనా దావత్ చేయాలనుకున్నట్లయితే చేయండి. సో మేము తీసుకున్నటువంటి ఆ చికెన్ని ఈ విధంగా మంచి మంట మీద కాల్చుకుంటూ ఇది చేస్తున్నాము. మా ఛానల్ ఇప్పుడే చూసినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా లైక్ చేయండి. సో మన ఫ్రెండ్ సర్కిల్ చాలామంది ఉంటారు ఈ విధంగా దావత్ చేయడానికి అయితే. సో వాళ్ళకి కూడా షేర్ చేయండి. సో మన ఛానల్ మీ సపోర్ట్ వల్ల మన ఛానల్ ఇంకా ముందుకు తీసుకుపోతాము. సో ఇంకా ఫార్వర్డ్ చేస్తుంటే మాకు కూడా మీ సపోర్ట్ అందినట్లు ఉంటుంది. సో మీ సపోర్ట్ వల్లనే మరిన్ని వీడియోలు కూడా చేస్తుంటాము. సో మీకు అందుబాటులో ఉన్నటువంటి మీకు ఒక ప్లానింగ్ చేసుకున్నట్లయితే మీరు ఈ విధంగా కాల్చుకోండి. మీరు బాగా కాల్చవద్దు, ఎందుకంటే బాగా మాడిపోతుంటాయి. సో మనకు చూసుకోవాలి, మనకు తగినంతనే కాల్చుకోవాలి.
సో మనకు బాగా మాడిపోయినట్లయితే టేస్ట్ కూడా రాదు. సో మీడియం క్వాలిటీ తోటి ఈ విధంగా మనకు ఎక్కువ కాలితే కూడా టేస్ట్ రాదనమాట. సో మనకు ఎంత అవసరం ఉంటుందో అంత చేసుకోవాలి. మీడియం తోటి మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి. సో మేమైతే ఇప్పుడు రెడీ చేస్తాము. ఇంకా ఉంటుంది, ఇంకా పూర్తిగా మేము ఇంకా ఇది చేయలేదు. సో మా ఫ్రెండ్స్ అయితే ఒకటి చాలు చేస్తున్నారు అనమాట. సో స్టెప్ బై స్టెప్. సో మీరు కూడా ఇలా దావత్ చేస్తే మాత్రం ముందుగా ప్రిపరేషన్ చేసుకోండి. సో ఈ విధంగా మేము కాల్చుకుంటూ మంచి ఆ చికెన్ మంచిగా ఇది చేసుకున్నాము. సో మాకు పట్టుకోవడానికి ఏం లేకపోతే మేము కటింగ్ ప్లేయర్ మా అందుబాటులో ఉండే. సో దాంతో అయితే మేము పట్టుకోవడానికి అయితే ఇది చేసినాము. సో మీరు ముందుగానే చేసుకోండి. చాలా న్యాచురల్గా అయితే మేము చేసుకున్నాము. ఈ విధంగా మనము కాల్చిన తర్వాత అక్కడ మనకు మోది ఆకులు ఉంటాయి కదా, మోది ఆకులు కూడా మనకు అందుబాటులో ఉంటే మేము తీసుకొచ్చుకున్నాము. ఎందుకంటే వేడి ఉంటే చేతులు కాలుతాయని. సో దాన్ని పెట్టుకుంటే చాలా బాగుంటుంది. మోది ఆకులు చాలా న్యాచురల్గా ఉంటాయి. సో వాటిని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మంచిగా ఒక లైన్ బై లైన్ వేసుకొని ఇక కాల్స్తూనే ఉన్నాము. మధ్యలో ఏదైనా కింద పడితే మనం తీసుకోవడానికి మన అందుబాటులో అయితే కటింగ్ ప్లేయర్ అయితే ఉంది. సో మీ దగ్గర ఏదైతే అవైలబుల్ ఉంటుందో అది చూసుకోండి. చాలా న్యాచురల్గా ఉంటుంది. టేస్ట్ మొత్తం అదిరిపోతుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేయాలనుకున్నట్టయితే చేయండి, చాలా అద్భుతంగా ఉంటుంది. మా బ్యాచ్లో వీళ్ళిద్దరైతే చాలా షార్ప్గా ఉంటారు అన్నమాట. చెప్పిన విషయాన్ని చాలా తొందరలోనే చేసి పెడతారు. సో మన వాళ్ళు అనుకున్న ప్రకారం చేపలు తీసుకొచ్చుకొని చేద్దాం రా అంటే ఇక మన వాళ్ళు ఎక్కడికో వెళ్ళి చేపలు తీసుకొని వచ్చి మంచిగా వాటర్ దగ్గర చూడండి ఎంత మంచిగా నీట్గా వేస్తున్నారు. చాలా కష్టపడుతున్నారు. సో వాళ్ళ గురించి అన్నా కానీ ఈ వీడియోని లైక్ చేయండి. సో వాళ్ళ కష్టానికి అయితే మీరు గుర్తించి వాళ్ళని సపోర్ట్ చేయండి వాళ్ళకి. సో వాళ్ళు కూడా వీడియోలు చేస్తూనే ఉంటారు మన దానిలో. సో చాలా కష్టపడుతున్నారు. చూడండి ఎంత మంచిగా నీట్గా చేస్తున్నారు. మన బ్యాచ్లో ఎవరో ఒకరు ఉంటారండి చేసేవాళ్ళు ఈ విధంగా. సో మా బ్యాచ్లో అయితే వీళ్ళిద్దరూ మంచి ప్రిపరేషన్ చాలా బాగా చేస్తారనమాట. సో వీళ్ళ గురించి ఒకసారి లైక్ చేయండి మా వీడియోని. వీళ్ళ ఆనందం కోసం కూడా చేపలని మంచిగా ఈ విధంగా చికెన్ చేసినట్టే మంచిగా ఫ్రెష్గా అడిగేసి ఉప్పు కారం పెట్టేసి మంటలో అగ్గి మీద మంచిగా కాల్చుకొని తిన్నాము. సో మీరు కూడా ఏ విధంగా ఎంజాయ్ చేస్తారన్నది కామెంట్ రూపంలో మాకు కామెంట్ చేయండి. సో మన వాళ్ళకు కష్టపడుతున్న దానికి ఒక లైక్ మాత్రం చేయండి. సో మీరు చేసే సపోర్ట్కి మా ఛానల్ ఇంకా ముందుకు తీసుకెళ్తాము. సో మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఈ వీడియోస్ మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ రూపంలో అయితే మెసేజ్ పెట్టండి. వీళ్ళ కష్టానికైతే ఒక లైక్ మాత్రం తప్పక ఒక లైక్ మాత్రం కొట్టండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఫాలో చేయండి. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో మా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. సో మరిన్ని వీడియోల కోసం మళ్ళా ఇంకో మంచి కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.